అలా నేను మిస్ఎస్ రావు పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది? అసలు 2028కి చెప్పినట్టు పూర్తవుతుందా? ఇంకా టైం తీసుకుంటుందా? అసలు ఎప్పుడు పూర్తవుతుంది అనేది చాలా కాలం నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. గత ప్రభుత్వం అయితే పోలవరానికి సంబంధించినటువంటి డేట్ పూర్తి చేసేటువంటి డేట్ చెప్పలేకపోయింది. కొన్ని సందర్భాల్లో 2014 నుంచి 2019 వరకు ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద అపవాదులు మోపారు. 2019 నుంచి 2024 వరకు ఆ పోలవరం ఎక్కడి వరకు వచ్చిందో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. బట్ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు మాత్రం ప్రతి సోమవారం పోలవరానికి కేటాయించేవాళ్ళు, రివ్యూ మీటింగ్లు పెట్టేవాళ్ళు, ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకునేవాళ్ళు. ఆ తర్వాత 2019 నుంచి 2024 మధ్యలో స్లో అయిపోయింది. ఇప్పుడు మళ్ళా 2024లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. పోలవరాన్ని ఇమీడియట్గా పూర్తి చేయాలి, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పైగా విశాఖలో ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవుతున్నాయి, ఐటీలు వస్తున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడుల వరద కురుస్తున్నటువంటి క్రమంలో పోలవరం అయిపోతే కనుక నీటిని వాళ్ళకి రాయితీ మీద ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకే పోలవరం జీవనాడి, దాన్ని పూర్తి చేయాలి, ఇన్ టైంలో పూర్తి చేయాలనేది ఈ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యం. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు. గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే రివర్స్ టెండర్ అని చెప్పేసి వెళ్ళి కాంట్రాక్టర్ని మార్చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాంట్రాక్టర్ని అయితే పెట్టారో అదే కాంట్రాక్టర్ చేత పోలవరం పనులను చేపిస్తూ ఉన్నారు. పైగా గత బకాయిలు కూడా తీరుస్తూ ఉన్నారు. వీళ్ళంత త్వరగా, వీళ్ళంత వేగంగా పోలవరాన్ని పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రివర్స్ టెండర్లో ఇచ్చినటువంటి మెగా కంపెనీకే ఇప్పుడు పోలవరం నిర్మాణాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మరి దాని ప్రోగ్రెస్ ఎక్కడి వరకు వచ్చింది అనే దాని మీద ఇన్ డీటెయిల్డ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి పోలవరం టెంటేటివ్గా ఎప్పటికీ పూర్తయ్యే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ప్రాజెక్టులో ముఖ్యమైనటువంటి కాంపోనెంట్స్ విశేషాలు ఏంటి? ప్రాజెక్టులో, పోలవరం ప్రాజెక్టులో మీరు చూడండి, అప్రోచ్ ఛానల్ ప్రధానమైనటువంటి కాంపోనెంట్స్ ఏమి ఉన్నాయంటే అప్రోచ్ ఛానల్ ఒకటి, స్పిల్వే 2, స్పిల్ ఛానల్ అనేది ఒకటి, పైలట్ ఛానల్, అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, ఈసీ రఫ్ డ్యామ్ అంటే దాన్ని గ్యాప్ 1 అంటారు, ఈసీ రఫ్ డ్యామ్ గ్యాప్ 2, నాన్ ఓవర్ఫ్లో డ్యామ్ గ్యాప్ 3, 10 పవర్ హౌస్. ఇవి 10 కాంపోనెంట్స్. వీటి విశేషాలు, ఈ 10 కాంపోనెంట్స్ కనుక ప్రోగ్రెస్ని కనుక మీరు తెలుసుకోగలిగితే పోలవరం ఎంతవరకు వచ్చింది అనేది ఒక అవగాహన వస్తుంది. సో పోలవరానికి సంబంధించి ఇది 45.72 MLVL, ఇది ఫుల్ రిజర్వాయర్ లెవెల్. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ పూర్తి నిల్వ వచ్చేసి 194.60 TMCలు. ఇక 41.15 MLVL, ఇది మిడిల్ అంటే మినిమం డ్రా డౌన్ లెవెల్. ఇక్కడ మినిమం డ్రా డౌన్ అంటే ఇంత నిండితే కనుక మినిమం డ్రా చేసుకోవచ్చు వాటర్. ఇక్కడ 119.40 TMC విలువ నిల్వ ఉంటుంది, ఇంత ఎత్తున కనుక నిల్వ చేయగలిగితే. మరి ఈ లెవెల్ నుండి కుడి ఎడమ కాలువకి గ్రావిటీ ద్వారా నీరు సరఫరా అవుతుంది. ఈ లెవెల్ ఉంటే కనుక కుడి ఎడమి కాలువ ద్వారా గ్రావిటీ అంటే కాలువలో నీరు పారుతుంది. ఇక 25.72 మీటర్స్ లెవెల్ అయితే కనుక ఇక్కడేమో 41.15 మీటర్స్ లెవెల్ అయితే ఇది కుడి ఎడమ కాలువకు నీరు ప్రవహిస్తుంది. దీని పూర్తి రిజర్వాయర్ లెవెల్ ఏంటంటే 45.7 మీటర్స్ లెవెల్. సో ఈ లెవెల్లో ఉంటే 45.72 లెవెల్లో ఉంటే కనుక ఇది ఫుల్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ 194 TMCలు, సుమారుగా 194.60. మిడ్ లెవెల్ అంటే 119.40 TMC నిల్వ. ఇది ఈ లెవెల్లో 25.72 లెవెల్ అంటే స్పిల్వే గేట్స్ అమెరికా ఈ లెవెల్ నుండి జరుగుతుంది. స్పిల్వే గేట్ అమెరికా ఈ లెవెల్ నుంచి జరుగుతుంది. సరే, అప్రోచ్ ఛానల్ ఏంది? పోలవరం ప్రాజెక్టు నది మీద నిర్మాణం చేయట్లేదు. అప్రోచ్ ఇది పోలవరం ప్రాజెక్టు నది మీద నిర్మాణం చేయట్లేదు. నదికి పక్కన 2 కొండల మధ్య నూతన స్పిల్వే నిర్మాణం చేశారు. ఇప్పుడు ఉన్న నది ప్రవహించే దిశ మీద
ఒక రాతి కట్టడం అనగా అప్పర్ కాఫర్ డ్యామ్ నిర్మించారు. గోదావరి నది ఈ అప్పర్ కాఫర్ డ్యామ్ను తాకి తన సహజ ప్రవాహం దిశ మార్చుకుని నూతన స్పిల్వే నుండి ప్రవహిస్తుంది. అలా ప్రవహించే మార్గం అప్రోచ్ ఛానల్ నుండి వెళ్తుంది. ఈ అప్రోచ్ ఛానల్ పొడవు 2.1 కిలోమీటర్స్. ఇలా అప్రోచ్ ఛానల్ నుంచి ప్రయాణించి నూతన స్పిల్వే మీదుగా గోదావరి నది తన సహజ ప్రవాహానికి భిన్నంగా ప్రవహిస్తుంది. ఇది అప్రోచ్ ఛానల్ అంటే. ఇక పోలవరం స్పిల్వే ఏంటి? పోలవరం స్పిల్వే అంటే ప్రపంచంలో ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ డిశ్చార్జ్ కెపాసిటీలో మొదటిది. 55 లక్షల క్యూసెక్స్ వరద ప్రవాహం వచ్చినా కూడా డిశ్చార్జ్ చేసేటువంటి సత్తా ఈ ప్రాజెక్టు సొంతం. ఇది గోదావరి నది ప్రవాహం కుడివైపుకు 2 కొండల మధ్య 1198 మీటర్ల పొడవుతో నిర్మాణం చేశారు. ఇందులో 48 గేట్లు, 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుతో పూర్తిగా హైడ్రాలిక్ సిస్టంతో పనిచేసే విధంగా నిర్మించారు. ఒక్క గేటు పైకి లిఫ్ట్ చేయడానికి 2 హైడ్రాలిక్ సిలిండర్స్ అమర్చారు. మొత్తం 48 గేట్స్కి 96 హైడ్రాలిక్ సిలిండర్స్ అమర్చారు. ఈ హైడ్రాలిక్ సిలిండర్స్ పవర్ ప్యాక్ సహాయంతో నడుస్తాయి. 2 గేట్స్కి 4 సిలిండర్స్ ఉంటాయి. అలా 4 సిలిండర్స్కి ఒక పవర్ ప్యాక్ సహాయంతో పనిచేస్తాయి. మొత్తం 48 గేట్స్కి 24 పవర్ ప్యాక్ అమరిక చేశారు. ఇవి కాకుండా రివర్స్ స్లూయిజ్ గేట్స్ 1 నుండి 10 గేట్స్ దిగువన ఉంటాయి. ఇవి వరదలు లేని సమయంలో క్రింది ఉన్న డెల్టా మరియు తాగునీరు కోసం ఈ గేట్స్ ద్వారా వదులుతారు. వీటికి కూడా 10x2 మొత్తం 20 చిన్న సైజు హైడ్రాలిక్ సిలిండర్స్ అమర్చారు. వీటికి కూడా పవర్ ప్యాక్ 10 అమర్చారు. ఈ స్పిల్వే పునాది 14 మీటర్లు. అంటే ఎక్కడ అన్న నిర్మాణం చేసేటప్పుడు ఎక్కడైనా నిర్మాణం చేసేటప్పుడు ఎలివేషన్ అనగా జీరో లెవెల్ ముఖ్య భూమికి పోషిస్తుంది. ఇక్కడ భూమి టాప్ లెవెల్ నుండి -14 మీటర్ అంటే 50 అడుగులు దిగువ పునాది వేశారు ఈ స్పిల్వేకి. ఈ భారీ స్పిల్వే నిర్మాణం కోసం ఇక్కడ 25.72 మీటర్ నుండి గేట్స్ అమరిక చేశారు. 35 మీటర్ లెవెల్ గేట్స్ సపోర్టింగ్ చాలని చెప్పి బీమ్ నిర్మాణం చేశారు. 54 మీటర్ లెవెల్ స్పిల్వే టాప్ రోడ్ లెవెల్. ఇక్కడ గేట్ మెయింటెనెన్స్ కోసం 2 భారీ ఓవర్ హెడ్ క్రేన్ ఉంటాయి. ఇది స్పిల్వే పునాది. స్పిల్ ఛానల్ ఏంటి? స్పిల్ ఛానల్ అంటే పూర్తి పొడవు 2.920 కిలోమీటర్స్. స్పిల్వే నుండి వదిలినటువంటి నీళ్లు ఈ స్పిల్వే ఛానల్ ద్వారా వెళ్తాయి. 10 మీటర్ల వెడల్పు, 1.5 మీటర్ల ఎత్తు సిమెంట్ బ్లాక్ ఈ స్పిల్వే ఛానల్ మొత్తం కాంక్రీట్ చేశారు. పైలట్ ఛానల్ ఏంటి? పైలట్ ఛానల్ 0.8 కిలోమీటర్ స్పిల్ ఛానల్ దిగువన ఉంటుంది. స్పిల్ ఛానల్ నుండి వచ్చే ప్రవాహం పైలట్ ఛానల్ ద్వారా గోదావరి సహజ ప్రవాహంలో కలుస్తుంది. కాఫర్ డ్యామ్ నుండి దిశ మార్చుకొని గోదావరి ప్రవాహం 6 కిలోమీటర్లు ప్రయాణించి ఈ పైలట్ ఛానల్ ద్వారా గోదావరి సహజ ప్రవాహంలో కలుస్తుంది. ఇది పైలట్ ఛానల్ అంటే. ఇది అప్పర్ కాపర్ డ్యామ్ ఏంటి? అప్పర్ కాపర్ డ్యామ్ ఇది 2.340 కిలోమీటర్స్ పొడవు మరియు 44 మీటర్ల ఎత్తులో నిర్మించినటువంటి రాతి కట్టడం. గోదావరి సహజ ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ఈ భారీ రాతి కట్టడం కట్టారు. మరియు ఈసీ రఫ్ డ్యామ్ నిర్మాణం తర్వాత ఈ కట్టడం మొత్తం తీసివేస్తారు. లోయర్ కాఫర్ డ్యామ్ ఇది 1.840 కిలోమీటర్స్ పొడవు మరియు 35 మీటర్ల ఎత్తుతో నిర్మించిన రాతి కట్టడం. గోదావరి నది ప్రవాహ దిశ మార్చుకుని మళ్ళీ తన సహజ ప్రవాహంలో కలిసే దగ్గర ఈ నిర్మాణం చేపట్టారు. దీని నిర్మాణం గోదావరి బ్యాక్ వాటర్ ఈసీ రఫ్ డ్యామ్ నిర్మాణం ప్రాంతానికి రాకుండా ఉండడానికి నిర్మించారు. ఈసీ రఫ్ నిర్మాణం తర్వాత ఈ కట్టడం మొత్తం తీసివేస్తారు. సో ఇది అది లోయర్ అప్పర్ తీసేస్తారు. గ్యాప్ 1 అనగా పవర్ ప్రాజెక్ట్ ఈసీ రఫ్ నిర్మాణం మధ్యలో ఒక చిన్న గ్యాప్ 543 మీటర్లు ఉంటుంది. ఆ గ్యాప్నే గ్యాప్ 1 అంటారు. గోదావరి వాటర్ ఈసీ రఫ్ డ్యామ్ నుండి డైరెక్ట్గా పవర్ హౌస్లోకి వెళ్ళే దారిలో ఈ గ్యాప్ ఉంటుంది. నీళ్లు ఈసీ రఫ్ నుండి దిగువ సైడ్కి వెళ్లకుండా ఈ నిర్మాణం చేస్తారు. ఇక గ్యాప్ 2 అనగా గోదావరి నది సహజ ప్రవాహంకి. సో గ్యాప్ 3 వచ్చేసి ఈసీ రఫ్ డ్యామ్ 2 మరియు స్పిల్వే కొండకు ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. దాన్ని
నాన్ ఓవర్ఫ్లో కాంక్రీట్ డ్యామ్ అంటారు. ఇది 162 మీటర్ల పొడవు ఉంటుంది. దీని నిర్మాణం కేవలం స్పిల్వే నుండి వదిలిన నీళ్లు ఈ గ్యాప్ నుండి రావడానికి లేకుండా నిర్మాణం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పవర్ హౌస్ ఏంటి ఇది? పోలవరం ప్రాజెక్ట్ పవర్ హౌస్ ఏంటి? ఇక్కడ ఒక పెద్ద కొండని తొలిచి అందులో 12 సొరంగాలు 9 మీటర్ల డయాఫ్రమ్ మరియు 168 మీటర్ల పొడవు ఉంటాయి. ఇందులో 15 థిక్నెస్ ప్లేట్లతో తయారు చేసినటువంటి ఫెరోల్స్ అమరుస్తారు. పోలవరం ప్రాజెక్టు ఈసీఆర్ఎఫ్ నిర్మాణం పూర్తి అయ్యాక అక్కడి నుండి నీళ్లు ఈ 12 సొరంగాల నుండి తరలించి అవతల పక్క ఉన్నటువంటి టర్బైన్ మీద వదులుతారు. ఒక్క టన్నెల్ నుండి వచ్చే నీళ్లతో 80 మెగావాట్ల విద్యుత్ జనరేషన్ జరుగుతుంది. అలాగే 12 టన్నెల్ నుంచి వచ్చే పవర్ జనరేషన్ మొత్తం 960 మెగావాట్లు ఉంటుంది. ఇది దాదాపుగా 120 నుంచి 160 రోజులు ఒక ఏడాదిలో పవర్ జనరేషన్ చేయవచ్చు. సో ఇది పోలవరం. సో ఇంతటి ప్రాశస్తమైనటువంటి పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది అనేది ఇతిమిద్దంగా చెప్పలేకపోతున్నారు. కానీ 28కి కొంతవరకు పూర్తి కావచ్చు, 2028కి అని చెప్పి ఈ ప్రభుత్వం భావిస్తుంది. మరి 2028కి ఇది కనుక పూర్తి చేస్తే ఒకవైపు అమరావతి, ఇంకొకవైపు పోలవరం, ఈ రెండు కనుక పూర్తి అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అది చాలా వరకు జరిగినట్టే, అభివృద్ధి పథాన్ని ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టినట్టే భావించాలి. గోదావరి నది మీద ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తయితే విద్యుత్తుకు కూడా ఇబ్బంది ఉండదు. సో ఎన్ని కంపెనీలు వచ్చినా కానీ 24/7 విద్యుత్ ఇవ్వచ్చు, అలాగే వాటర్ కూడా ఇవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్కి వాటర్ సమస్య కానీ విద్యుత్ సమస్య కానీ ఏది ఉండే అవకాశం లేదు. అందుకే ఇండస్ట్రియలిస్టులు పరిగెడుతున్నారు అని చెప్పి చెప్పచ్చు. మరి పోలవరం 2028కి పూర్తి అవుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.